అంటే మరణం లేనిది, అనశ్వరం నశ్వరం లేనిది, శాశ్వతము శాశ్వతమైంది, పరమానందము దుఃఖాలు లేనటువంటిది, శాశ్వతమైన ఆనందము, సహజ స్థితి. సహజ స్థితి కూడా అండి, జీవుని యొక్క సహజ స్థితి ఆనందమయ అభ్యాస్. భగవంతుడు ఎలా ఆనందంగా ఉంటారో జీవుడి స్థితి కూడా అలా ఆనందంగా ఉండడమే అండి. ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాలకు లోబడి ఉన్నామో, ఈ దేహంతో మమేకమైనామో, అప్పుడు మనం దుఃఖాలు అనుభవిస్తున్నాం త్రిగుణ ప్రభావం వల్ల. ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటారో వాళ్ళు వెంటనే శీఘ్రమే ఈ ఆనంద స్థితికి వస్తారండి. ఈ నిరాకార బ్రహ్మం కూడా నేనే మూలాధారణమై ఉన్నానని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో కార్యకలాపాలు ఉంటాయండి. భౌతిక బ్రహ్మజ్యోతిలో భగవంతుని యొక్క దేహ తేజస్సు అండి. ఇక్కడ చూడండి, భగవంతుని చుట్టూ ఒక దేహం తేజస్సు ఇక్కడ ఎలా ఆవరించి ఉందో అది నిరాకార బ్రహ్మం అండి. భగవంతుని రూపాన్ని చూడలేని వారు, భగవంతుని నిరాకార బ్రహ్మంలో లీనం అవ్వాలని కోరుకునేవారు ఈ దేహకాంతిలోకి వెళ్తారు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేరండి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కార్యకలాపాలు ఉండవు. జీవుడు సేవ చేస్తూ ఉంటాడు. సేవ కావాలి, సేవ లేకుండా ఉండడు జీవుడు. ఇక్కడ భౌతిక జగత్తులో మాయా సేవ చేస్తున్నారు. మాయా సేవ నుంచి బయటపడితే ఆధ్యాత్మికంగా మనం భగవత్ సేవలో నియుక్తమవుతాము. కానీ మన స్థితి సేవ చేయడం. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస, కృష్ణుని యొక్క నిత్యదాసులుగా ఉండడం మన సహజ స్థితి. కాకపోతే ఈ నిరాకార బ్రహ్మంలో కార్యకలాపాలు ఉండవు, సేవ ఉండదు కాబట్టి వాళ్ళు పతనం అవుతారండి. ఈ నిరాకార బ్రహ్మం లోపల ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలు ఉంటాయి. అక్కడ భగవంతుడు ఉంటారు, భగవత్ సేవ ఉంటుంది. అక్కడ మనం శాశ్వతంగా సేవలో ఆనందంగా ఉంటామండి. అది మన యొక్క సహజ స్థితి.